హలో ఎవ్రీవన్. ఈరోజైతే నాకు చాలా ఇష్టమైన ప్లేస్‌కైతే వచ్చేసాను. మేమైతే మార్నింగే స్టార్ట్ అయిపోయాం. అందుకే ఇంట్లో అయితే వంట చేయలేదు. దారిలోనే టిఫిన్ చేసేసాము. ఇంతకీ మేము ఏ ప్లేస్‌కొచ్చినామో మీకందరికి అర్థమయ్యే ఉండొచ్చు. అవును. మేమైతే ఏడుపాయల దుర్గమ్మ అమ్మవారి ఆలయానికైతే వచ్చేసినాము. నేనైతే నా చిన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఈ ప్లేస్‌కెళ్తాను. ఈ టెంపుల్ అయితే చాలా పవర్‌ఫుల్. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఏది కోరుకున్నా అయింది. అందుకే నేనైతే చాలా నమ్ముతాను. నాకు తెలిసిన విషయాలు నేనైతే కొన్ని చెప్పాలనుకుంటున్నాను ఈ ఆలయం గురించి. ఇక్కడ మొక్కుకున్న వారు తమ మొక్కు నెరవేరిన తర్వాత తలనీలాలు గూడా సమర్పిస్తారు. అలాగే కొందరు కోడి లేదా మేకను గూడా మొక్కుగా సమర్పిస్తారు. మనస్ఫూర్తిగా కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కొంతమంది ముందు రోజు నైట్ నిద్ర చేసి నెక్స్ట్ డే అమ్మవారిని దర్శించుకొని వెళ్తారు. అలాగే ఇక్కడ సంతాన గుండం కూడా ఉంది. అందులో ఉన్న నీటిని చల్లుకుంటారు. లేక ఆ నీటితో స్నానం గూడా చేస్తారు. సో, ఇక్కడ అమ్మవారికి బోనాలు గూడా సమర్పిస్తారు. మేమైతే ప్రతి సంవత్సరం కనీసం ఒక్కసారైనా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటాం. దర్శనం పూర్తయిన తర్వాత మేమైతే మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడే దగ్గరలో ఉండటంతో అక్కడికి వెళ్ళిపోయాం. అక్కడికెళ్ళేసరికి రాత్రయిపోయింది మాకు. మా పాపకి పూర్వజన్మలో జంతువులతో ఏమన్నా సంబంధం ఉందేమో నాకైతే తెలీదు. కానీ మా పాప అయితే ఆవులను, గేదెలను దేనిని చూసినా బాగా ఆడుకుంటది. అలా మేమైతే ఇంటికి చేరిపోయాం. ఇంటికెళ్ళగానే మా నాన్న చూడండి పాపతో ఎలా ఆడుకుంటున్నాడో.